ఫ్రెండ్స్, ఈరోజు చపాతీ చికెన్ గ్రేవీ చేస్తున్నాను. ప్రిపరేషన్ చూడండి. కావలసిన పదార్థాలు: చపాతీ పిండి, ఆయిల్, వాటర్, సాల్ట్. ముందుగా 4 స్పూన్ల నూనె వేసుకుందాం. అప్పుడు చపాతీలు మెత్తగా వస్తాయి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం, తగినంత సాల్ట్. ఇదంటూ బాగా కలిసేటట్టు కలుపుదాం. ఇందులో వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాం. ఉండండి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా ముద్దలాగా చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని మెత్తగా చేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ చల్లుకొని పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట నానితే బాగా మెత్తగా అవుతుంది పిండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చికెన్ గ్రేవీ చేస్తున్నాను చపాతీలోకి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర, చికెన్, హాఫ్ కేజీ చికెన్. ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. కడాయి వేడెక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం. ఫోర్ స్పూన్ ఆయిల్. ఇప్పుడు 3 ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న 3 ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో టమాటాలు కూడా వేసుకుందాం. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం, మళ్ళీ లాస్ట్లో కొద్దిగా. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. టమాటాలు మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. ఇందులో ఒక స్పూన్ మిరప్పొడి వేసుకుందాం. చికెన్ మసాలా కొద్దిగా,
గరం మసాలా కొద్దిగా. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోంచి ఆనియన్, టమాటాలు అన్నీ పక్కకు తీసుకోవాలి, అది గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఆనియన్, టమాటాలు మొత్తం తీసేసుకున్నాను. ఇది గ్రైండ్ చేసి మసాలా ఇందులోకి వేసుకుందాం. చూడండి, మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది చికెన్లో వేసుకుందాం. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం, ఒక 5 నిమిషాలు. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇంకో గ్లాస్ కూడా పడుతుంది. ఇంకో గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని సిమ్లో పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చపాతీ ప్రిపరేషన్ చూద్దాం. చపాతీ ప్రిపరేషన్ చూద్దాం. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, మెత్తగా అయిపోయింది చూడండి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలు చేసుకుందాం. నేనే చేయాలా? ఇలా చేసుకుంటే పొరలు పొరలుగా బాగా వస్తుంది చపాతీ. చూడండి, అన్నిటిని ఇలాగే చేసుకుందాం. చూడండి, ఇలా చేసుకోవాలి. చూడండి,
పొరలు పొరలుగా బాగా వస్తుంది చపాతీ. అన్నీ ఇలాగే చేసుకున్నాను. ఇప్పుడు పెనం మీద కాల్చుకుంటాను చపాతీలను. పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. పెనం బాగా కాలింది కదా, చపాతీ వేసుకొని కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పొరలు పొరలుగా ఎట్టుందో చూడండి, పొరలు పొరలు వచ్చింది కదా. ఇప్పుడు చికెన్ గ్రేవీతో సర్వ్ చేసుకుందాం. రెండో చపాతీని కూడా ఇలాగే కాల్చుకుందాం. అంతే ఫ్రెండ్స్ అన్ని చపాతీలను ఇలాగే కాల్చుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రోజు రోటీ తింటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లలు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది. ఆనియన్ చపాతీ చికెన్ గ్రేవీ ఉంది. బాగుందా? ఆనియన్ చికెన్ గ్రేవీ చాలా సూపర్. చపాతీ అయితే బాగా వచ్చింది. మెత్తగా ఉందా చపాతీ? చాలా మెత్తగా ఉంది. చికెన్ ఎలా ఉంది గ్రేవీ? చాలా బాగుంది. ఓకే, తినండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. బాయ్.